రిపబ్లిక్ డే. అందుకని మా సారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మా క్లాస్ అందరినీ కలిసి పాడమన్నారు. ఇప్పుడు మీకు కూడా ఎంపీనా? ఏం పాటది? తేనెల తేటల మాటలతో పాడు. తేనెల తేటల మాటలతో మన దేశ మాటనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానము చెయ్యుదమా, సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, గంగా జాతర భవనతో హిమశైల రూపమే నిలబడక గలగల పారే నదులన్నీ ఒక బృందావనమే చేస్తుంటే ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం, వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని. ఇది పాట. వచ్చేసిందా? వచ్చేసింది అంతవరకు? ఫస్ట్ ఇది మాకు వచ్చేసింది. ఇది మేము ఆగస్ట్ 15th పాడాము. ఒకసారి పాడారా? మళ్ళీ దాన్నే చదువుకొని రేపొద్దున పాడాలని చెప్పారా? ఆల్రెడీ వచ్చేసింది అయితే మరి నీకు మర్చిపోయా. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయావా? అయితే ప్రాక్టీస్ చేయి. అదే 2-3 సార్లు చదివితే వచ్చేస్తుంది కైనా. మా క్లాస్ లో ఎవరు పాటలు పాడట్లా, అందుకని ఒకసారి అందరినీ కలిసి ఈ పాట పాడమన్నారు. విడివిడిగా అయితే ఎవరు పాడనంటున్నారా? అందరూ కలిసి అయితే పాడతా ఉన్నారు. అది ఏ పాట అనేసరికి ఈ పాట పాడండి అని చెప్పారా? తేనెల తేటల మాటలతో. చూడకుండా కూడా చేసింది ఆల్రెడీ. స్కూల్లో కూడా ఖాళీ పీరియడ్లో మొత్తం చదివేసుకున్నాం. స్కూల్లోనే చదివేశారు అయితే. రైట్గా. రేపు ఏం చేస్తున్నారు మీ స్కూల్లో? రేపు సండే కదా ఫ్రెండ్స్, అయినా కానీ మాకు స్కూల్ ఉంది. రేపు సండే అయినా ఏదైనా జనవరి 26 అంటే ఏంటి? రిపబ్లిక్ డే. కాబట్టి ఆ రోజు స్కూల్ పెట్టాలి, మనం జెండా వందనం చేసుకోవాలి కదా, అందుకోసమే పెట్టారు. ఏమేం చేస్తున్నారు రేపొద్దున మీ స్కూల్లో? రేపొద్దున ఫ్లాగ్ ఫస్ట్ పొద్దున్నే 8 కల్లా రమ్మన్నారు. సివిల్ డ్రెస్ అంట, స్కూల్ డ్రెస్ అవసరం లేదంట. అయితే సివిల్ డ్రెస్ లో వచ్చేయమన్నారు. ఫ్లాగ్ ఎగరేస్తారంట. ఆ తర్వాత కొంచెం మంది స్పీచ్లు పాటలు పాడతారు. అప్పుడు మేము కూడా పాట పాడేస్తాం. ఆ తర్వాత స్వీట్లు పంచుకుంటాం. డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఏమో ఉంటాయో ఉండవో క్లియర్గా చెప్పలా. ఒకవేళ ఉంటే ముందుగానే ప్రాక్టీస్ చేపిస్తారు కదా మీతో? ప్రాక్టీస్ చెప్తారు. అలాగో మాకు వచ్చింది డాన్స్. మొన్నటి నుంచి మాకు స్కూల్లో ప్రాక్టీస్ డాన్స్ పెడుతూనే ఉన్నారు. ఒకవేళ టైం ఉంటే దాన్ని బట్టి చేపిస్తారు. చిడ్డు బాబు గారు వీళ్ళందరూ వస్తారంట రేపు. ఇవాళ మా హెచ్ఎం సార్ ఆబ్సెంట్ అయ్యారు, రేపు వస్తారంట. రేపు ఖచ్చితంగా అందరు టీచర్స్ వస్తారు. మళ్ళీ ఏ టీచర్ కూడా రాలేదు ఇవాళ. రేపు మా అందరు టీచర్స్ వచ్చేస్తారు. ఫ్లాగ్ ఎగిరేసాక డాడీ మనిషికి ఒక కొబ్బరికాయ లేకపోతే పూలు తీసుకురమ్మన్నారు. కొబ్బరికాయ తీసుకెళ్దామా పూలు తీసుకెళ్దామా అని ఆలోచిస్తున్నాం. మన దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ తీసుకెళ్దాం, కానీ కొబ్బరి చెట్టు ఉంది కదా, ఉంది కానీ ఎక్కిపోయారు కదా, చూద్దాం. వీలైతే తీసుకెళ్దాం కానీ, లేదంటే పూలు కాసిన కోసుకెళ్దాం కానీ. పొద్దున్నే వచ్చిన పాలకు వస్తావుగా, అప్పుడు పూలు తీసుకురా. అక్కడ మన ఇంట్లో కూడా కొన్ని పూలు తీసుకున్నాం. అలాగే. అసలే రేపు ఫ్లాగ్, నాకు ఫ్లాగ్ అంటే చాలా ఇష్టం తెలుసా. ఆ ఫ్లాగ్ కి నేను పూలు వేస్తా రేపు ఫ్లాగ్ కింద. డాడీ మా టీచర్స్ ఏం చెప్పారో తెలుసా? ఫ్లాగ్ ఎలా ఎగరేస్తారో అబ్జర్వ్ చేయమన్నారు. అబ్జర్వ్ చేయటం అంటే చూడమన్నారు ఫ్లాగ్ ఎలా ఎగరేస్తారని. మేము 5th క్లాస్కి వెళ్ళాక ఎలాగో మేము కూడా నేర్చుకుంటాం. ఫ్లాగ్ ఎగరేయటమా? అంటే ఫ్లాగ్ కట్టడమా? ఎలా కడుతున్నారో చూడమన్నారా? చూడమన్నారు. ఎగరేసేటప్పుడు కూడా చూడమన్నారు. ఎలాగా అబ్జర్వ్ చేయాలి కదా మరి. ప్రతిదీ నేర్చుకోవాలి కదా. డాడీ మా టీచర్స్ చెప్పారు రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఉందంట. ఈ రిపబ్లిక్ డే ఏమో ఏపీజే అబ్దుల్ కలాం ఏదో లెటర్ రాశాడంట. ఆ లెటర్లో ఏముందంటే మనుషులు బాగుపడాలి ఇలాంటివి ఉన్నాయంట. ఎప్పుడు? 1950లో రాశాడంట. ఎవరికి రాశారంట? ఎవరికి రాయలా, ఊరికే అలా రాశాడంట. ఊరికే అని కూడా కాదు, రాశాడు. అబ్దుల్ కలాం కాదు,
బిఆర్ అంబేద్కర్ గారు అదే అబ్దుల్ కలాం అంటేనేంటి బిఆర్ అంబేద్కర్ గారు. మనకి రాజ్యాంగం రాశారనమాట. అది 1950లో రాజ్యాంగం అప్పుడే రాజ్యాంగం నిలిచిందంట. అదే ఆయన అన్ని దేశాలు తిరిగి వాళ్ళ దేశాల్లో ఎలాంటి రాజ్యాంగం ఉంది, ఎలాంటి నియమాలు ఉన్నాయి, అవన్నీ గమనించి అబ్జర్వ్ చేసి మన దేశ రాజ్యాంగం ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి మనకు రాజ్యాంగం రాశారనమాట. ఆ రాజ్యాంగం రాసిన తర్వాత చాలా సంవత్సరాలకి ఎప్పుడు అమలైంది? ఈ జనవరి 26 నుంచి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలైంది. అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మనం. మరి రిపబ్లిక్ యూనివర్సిటీ ఏంటో తెలుసా? ఆ రోజు మనకి స్వాతంత్రం వచ్చిన రోజు. అందుకని ఇది రాజ్యాంగం అమలైన రోజు గణతంత్ర దినోత్సవం అంటారు. గణతంత్ర దినోత్సవం ఇది. అదే కానీ డిఫరెన్స్ చెప్పనా? ఇది రాజ్యాంగం అమలైన రోజు, అదేమో స్వాతంత్రం వచ్చిన రోజు. ఇది డిఫరెన్స్. రేపు మమ్మల్ని అందరినీ కొత్త బట్టలు వేసుకోమన్నారు, బాగా రెడీ అమ్మన్నారు. అవసరమైతే ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్స్ కూడా వేయమన్నారు. మరి గెటప్స్ వేయాలంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఎలా వేస్తారు మీరు? మేం కాదు, 5th క్లాస్ వాళ్ళు ఎవరైనా వేయచ్చు. మామూలుగా ఇళ్ళ దగ్గర వేసుకొని రమ్మన్నారా? 5th క్లాస్ వాళ్ళు అంటే కొంచెం పెద్దోళ్ళు కాబట్టి ఎవరైనా చేయొచ్చు, 4th మీకు కుదిరితే ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి ఏదైనా గెటప్స్ వేసుకొస్తే వేసుకురమ్మన్నారు. డాడీ రేపు మా స్కూల్లో వీడియో తీస్తాను, మేము పాడేది. వీడియో తీయడానికి మరి నేను ఆ టైంలో అక్కడ ఉండనాగా? నేను అందుబాటులో ఉంటే తీస్తాను, నేను అందుబాటులో లేకపోతే మీ మాస్టర్ని తీయమని చెప్తాను. సార్ హడావుడిగా ఉంటారేమో. ఉంటారు కదా, అవి ఇవి ఏర్పాట్లు చేయాలి. మన పంచాయతీ ప్రెసిడెంట్ గారిని వీళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి, పిలవాలి. మరి ఆయన హడావుడిగా ఉంటారు కాబట్టి ఆయన వీడియో తీయడం కుదరదు. మమ్మల్ని ప్లెడ్జ్, జనగణమన, వందే మాతరం, మా తెలుగు తల్లి నేర్చుకోమన్నారు. వచ్చుగా నీకు అవన్నీ? వచ్చు. కొంతమంది తప్పులు పాడుతున్నారు, బూతులు పాడుతున్నారు. ఎవరు పాడుతున్నారో తెలియక అందరినీ చదవమన్నారు నీట్ గా. నా ప్లెడ్జ్ లో నేను బాగానే చెప్తా. మొన్న గ్యాప్ వచ్చింది కాబట్టి తప్ప అయిందంటే అవి కూడా నేర్చేసుకున్నా. నేర్చేసుకో నువ్వు. నిన్న చెప్పా ప్లెడ్జ్ అన్ని క్లాప్స్ కట్టారు. అయినా నీకు వచ్చు అన్ని? వచ్చు. అంటే సంక్రాంతి సెలవుల్లో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అందుకే ప్లెడ్జ్ తప్పు అయింది. ప్లెడ్జ్ తప్పు చెప్పావు నువ్వు ఇంగ్లీష్లోనా? అలా మర్చిపోకూడదు కదా మరి. 21 రోజులు చెప్పా, 22 నుంచి బాగానే చెప్పా. సరే, రేపొద్దున మన స్కూల్లో జరిగే గణతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నామో వీలైతే చూపిస్తాను. సరేనా? బాయ్. నేను రేపు ఎలా రెడీ అవుతానో కూడా మీకు చూపిస్తాను. అలాగే మా స్కూల్లో రేపు ఎలా కలకర మీసిపోయిద్దో చూపిస్తా. అసలే వాళ్ళ డాడీ 5th క్లాస్ వాళ్ళు అన్నయ్య వాళ్ళు చీపిడి కట్ట తీసుకొని నేలని ఎంత నీట్ గా కడిగారు తెలుసా? ఆంటీ కూడా ఇంక పడలేదు. 5th క్లాస్ వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఇలా గట్టిగా కడిగారు. మీ స్కూల్లో ఆయా ఆంటీ చేయాలి, తనకి హెల్ప్ చేద్దామని చెప్పొచ్చి వీళ్ళే చేసేసారు. మరి అంతే కదా, వాళ్ళకి అందులో చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. బాగా చేస్తున్నారు, క్లీన్ చేయడం గట్టిగా రుద్దుతున్నారు. తనేమో వాటర్ పోయడానికి చాలా ఎక్స్పెక్టింగ్ లో ఉంది తెలుసా? ఇలా పోతున్నాడు, ఒకసారి చేయబెట్టుకొని ఇలా పోతున్నాడు. ఈ లేసే గట్టికి దుమ్ము మొత్తం వెళ్ళిపోయింది. ఇంత దుమ్ము కూడా, ఇంత రాయి కూడా ఉంచలేదు. మొత్తం తీసి పక్కన పడేశారు. చెట్లకు నీళ్లు కట్టారు. మొత్తం నీట్గా ఉంది మా స్కూల్. ఇవాళ ఎంత నీట్గా ఉందంటే రేపు పూలు ఇవన్నీ పెడితే ఎంత నీట్గా ఉంటుందో మా స్కూల్. మీకు చూపిస్తాను రేపు. చూపించు. రేపు నేను ఎలా రెడీ అయ్యాను, మా స్కూల్ ఎలా కలకల మెరిసిపోతుందో రేపు చూపిస్తాను.
అయితే రేపు వీడియో గురించి మీకు మరి ఎలా తీస్తావు వీడియో? నువ్వు తీయవు కదా, నేను వస్తేనే కదా తీసేది. అవును, నువ్వు మన స్కూల్లో డ్రాప్ చేసేటప్పుడు ఒకసారి వీడియో చేయి. ఓకే, రేపు పొద్దున నేను స్కూల్లో డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ఒకసారి మొత్తం అంతా వీడియో తీస్తాను. ఒకవేళ నేను ఒకసారి మా స్కూల్లోకి వచ్చి కూడా వీడియో తీయాలి. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఏంటి బాను ఎప్పుడు మీ వీడియోనా మన స్కూల్ తీయవా అని అంటున్నారు, అడుగుతున్నారు. మీ స్కూల్ తీసాను ఒకసారి, నీ బర్త్డే అప్పుడు ఒకసారి తీసాను. మళ్ళీ ఇంకెప్పుడు తీసాను? మధ్యలో ఎప్పుడు తీసాను? మన సంక్రాంతి అప్పుడు మీరు ముగ్గులు వేసారు కదా, ఆ రోజు కూడా వీడియో తీసాను. 2 సార్లు తీసాను. మీ ఫ్రెండ్స్ తీయలేదా? ఓహోహోహో, సరే ట్రై చేద్దాము. అప్పుడు మనల్ని ఏంటంటే కామెంట్లో చాలా మంది స్కూల్లో కూడా వీడియోలు తీస్తారా అని చెప్పి అడుగుతున్నారు. స్కూల్లో వీడియోలు తీయటం తప్ప అని అడుగుదాం అనుకున్నాను. అంటే 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 స్కూల్లో చదువుకుంటారు కదా, ఆ చదువుకునేటప్పుడు వీడియోలు తీయటం ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకోసమని స్కూల్లో వీడియోలు తీయకూడదు అని వాళ్ళ ఉద్దేశంతో కామెంట్ చేశారు మనకి. కానీ మనం ఎప్పుడు తీస్తున్నాం? ఖాళీ టైంలో, మీరు చదువుకునేటప్పుడు కాదు, మీ ఇంటర్వెల్ టైంలోనో ఇంకో టైంలోనో, ఇలాంటి అకేషన్స్. ఇప్పుడు రేపొద్దున రిపబ్లిక్ డే ఉంది, ఆ టైంలోనో మొన్న ముగ్గులు వేశారు, ఆ టైంలోనో, అలాంటి టైంలో మనం వీడియో తీసి చూపిస్తున్నాం. అంతేగాని ప్రతిసారి చూపించట్లేదుగా. వాళ్ళకదే రిప్లై ఇద్దాం అనుకున్నానులే కానీ వద్దులే అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయాను. రేపు వీలైతే మీ ఫ్రెండ్స్ని అందరినీ వీడియో తీద్దాం. మా ఫ్రెండ్స్ పేర్లు కూడా సూపర్ ఉంటాయి, భలే ఉంటాయి. సరే, రేపు కలుసుకుందాం. రేపటి వీడియో గురించి వెయిటింగ్ చేయండి, ఓకేనా? సరేనా?